నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం దేశానికి ఏం చేసింది మత కల్లోలను పెడుతోంది మతాల మధ్య చిచ్చు పెడుతోంది హిందూయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది హిందుత్వ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది ఇది ప్రతిపక్షాలతో పాటు సుడో సెక్యులర్లు మోడీ ప్రభుత్వం మీద మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో నిజంగా ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనే కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే వాస్తవాలను ప్రజలకు అర్థం కట్టేలాగా చెప్పడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది ఎవరైతే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ 10 కోట్ల మందికి ఇచ్చింది ఈ 10 కోట్ల మందిలో హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మరి ఎలా బీజేపీ హిందూ మతతత్వ పార్టీయో చెప్పాలి నిజంగా హిందూ మతతత్వ పార్టీ అయితే 10 కోట్ల కనెక్షన్స్ హిందువుల కోసమే ఇవ్వచ్చు కదా కానీ మతాలకు అతీతంగా దేశంలోని ప్రజలంతా ఒకటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారికే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పథకం చేరాలి అనే ఉద్దేశంతో 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది 12 కోట్ల మందికి టాయిలెట్స్ నిర్మాణం చేసింది ఆడవాళ్ళు ముఖ్యంగా ఊళ్ళల్లో ఉండే ఆడవాళ్లకు టాయిలెట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవి ఈరోజు గ్రామాల్లో వెలిసిన ప్రతి టాయిలెట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచే నడుస్తున్నాయి అని ఎంతమందికి తెలుసు శ్మశాన వాటికలు రైతు బంధు వేదికలు టాయిలెట్ నిర్మాణం వీధి దీపాలు గ్రామాల్లో ఉండేవి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తమ ఫండ్స్ తోటి నిర్మించింది అలా దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్స్ని నిర్మాణం చేసింది ఇది కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా 33 కోట్ల మందికి హెల్త్ కార్డులు ఇచ్చింది ఎవరికైతే నిరుపేదలుగా ఉంటూ ఆరోగ్య సమస్య ఉంటుందో వారికి ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో ఉన్న 33 కోట్ల మందికి కరోనా టైంలో ఆయుష్మాన్ భారత్ చాలా మందిని ఆదుకుంది ఈ రోజుకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పనిచేయదేమో ఇంకొకటి పనిచేయదేమో కానీ ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ పనిచేస్తుంది దానికోసం మీరు చూడొచ్చు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసి ఉంచుతారు అంత క్లియర్గా 33 కోట్ల మందికి హెల్త్ కార్డులు అందించింది ఇది కూడా మతాలకు కులాలకు అతీతంగానే సిఏఏ అమలు చేయొద్దు సిఏఏ అమలు చేయడం ద్వారా ఒక వర్గానికి జరుగుతుందంటే లేదు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చట్టం ఒకటే విధి విధానం అది అమలు చేస్తాము సిఏఏ ద్వారా నిజంగా భారతదేశంలోని అందరూ ఒకే చట్టం కిందికి వస్తారు ఏదో త్రిపుల్ తలాక్ అని చెప్పి ఒక అమ్మాయిని వదిలించుకోవడమేమో బహుభార్యత్వం పేరుతోటి అనేక మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని గనేసి వాళ్ళ జీవితాన్ని అంధకారం చేయడం ఇక నుంచి కుదరదు భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ఒకటే చట్టం దీనివల్ల ఒక్క వర్గానికి సంబంధించిన ఓట్లు పడతాయా పడవా ఇవన్నీ అనవసరం దేశ శ్రేయస్సు మహిళా శ్రేయస్సు మాత్రమే ముఖ్యము అని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేని ఒక కఠిన చట్టాన్ని ఓటు బ్యాంకుకు అతీతంగా అమలు చేసింది అయోధ్య రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల కళ అది కూడా చట్ట ప్రకారం ఎస్ ఇక్కడ రాముల వారి ఆలయం ఉండేది దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అని పరిశోధనలు చేసి కోర్టులో పోరాడి విజయం సాధించి అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ప్రపంచాల్లోని అనేక దేశాలు ఏమంటారు పనివేళలను సవరించుకొని మరీ చూశాయి అంటే రాముల వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే కాదు 500 సంవత్సరాల కళ నెరవేర్చింది ఎట్ ఏ టైం అక్కడ కోర్టు తీర్పు మేరకు మసీదు నిర్మాణం కూడా జరుగుతోంది అయోధ్య రాముణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకించలేకపోయారు సుడో సెక్యులర్లుగా చెప్పుకునే వాళ్ళు రామ మందిరానికి ఆహ్వానం అందలేదు రామయ్యను చూసే అదృష్టం లేదు దగ్గరికి వెళ్ళి అని దేశంలో చాలామంది ఫీల్ అవుతుంటే ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ఆహ్వాన పత్రాన్ని పక్కన పడేసి నడి రోడ్డు మీద కూర్చున్నారు కొందరు మహానుభావులు రామ దర్శనం చేసుకుంటే బీజేపీని గెలిపించినట్టే అనే భావజానంతో రామ దర్శనానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడని నాయకులు సుడో సెక్యులర్లుగా ముచ్చట్లు మస్తు చెప్తుంటారు భారతదేశ సనాతన ధర్మానికి చిహ్నమైన చీరకట్టు నుదుటిన బొట్టుతోటి
రాముల వారిని దర్శనం చేసుకోవడానికి జాతీయ పార్టీ నేతల నుంచి ప్రాంతీయ పార్టీ నేతల వరకు కూడా ఆహ్వానాలు అందితే రామునికి మొక్కుతే సనాతన ధర్మానికి వీళ్ళు తల వంచినట్టే, సనాతన ధర్మానికి తల వంచితే ఒక వర్గం ఓట్లు మాకు పడవు, ఆ వర్గం ఓట్లు మాకు పడితే చాలు అనుకుంటూ రాముల వారి దర్శనానికి వెళ్ళలేదు. కానీ వీళ్ళంతా రంజాన్ రాగానే ఎక్కడ ఎన్నికల కోడ్ వస్తే ఇఫ్తార్ విందు ఇవ్వలేకపోతామో అని 2-3 రోజుల్లోనే క్యాబ్ పెట్టుకొని ఖర్జూరా పళ్ళు తినిపించుకుంటూ ఇఫ్తార్ విందులు ఇచ్చుకుంటూ మేము ఉన్నాం, మేము విన్నాం, మీ తలుపు కొట్టి మీకు పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఎప్పుడూ ఒక మతానికి మేమున్నాం, మేము విన్నాం అనే పాటలు వినబడలే. ఈ పైన ఏ పథకాలైనా. ఈ పథకాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను చెప్తాను, చివరిదాకా చూడండి. 16 కోట్ల మందికి నీటి కుళాయిలు, మంచినీళ్ళ సమస్య నుంచి ఒక ఏమంటారు చెక్ పెట్టే విధంగా 16 కోట్ల మందికి దేశవ్యాప్తంగా నీటి కుళాయిలను అందించింది. అదుపులో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో నిజంగా కూడా బీజేపీ సర్కార్ ఖచ్చితంగా కూడా సక్సెస్ అయిందని ఒప్పుకోవాలి. దాంతోపాటు అవినీతి రహిత పాలన. ఈరోజు మోదీ అవినీతికి సంబంధించి మాట్లాడండి అంటే లేదు, అమిత్ షా అవినీతి గురించి మాట్లాడండి అంటే లేదు, జయశంకర్ అవినీతి గురించి మాట్లాడండి అంటే లేదు, జేపీ నడ్డా అవినీతి గురించి మాట్లాడండి అంటే లేదు. అవినీతి రహిత పాలననే కాదు, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పమనగానే A to Z స్కామ్లు చెప్తారు. అలాగే బీఆర్ఎస్ గురించి చెప్పమంటే కాళేశ్వరం నుంచి మొదలెడితే ఇంటికి వచ్చే నీళ్ళ దాకా ప్రజలకు అందించే పథకాల ద్వారా చెప్తారు. టీఎంసీ గురించి చెప్పమంటే పేద ప్రజలకు ఇచ్చే రైస్ కుంభకోణాల గురించి చెప్తారు. టీఎంసీ గురించి చెప్పమంటే ఇంకో రకంగా చెప్తారు. డిఎంకే గురించి చెప్పమంటే ఇంకొకటి. ఇలా ప్రతి పార్టీ, అది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా, అవినీతి ఆరోపణలు A to Z వరకు ఉంటాయి. అవినీతి ఆరోపణలు లేని ప్రభుత్వంగా పాలనను అందించింది బీజేపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. డిజిటల్ ఎకనామీ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి ముందుకు అడుగులు వేసింది. డిజిటల్ విధానం తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బీజేపీ మీద అపవాదాలు వేసినా ఈరోజు డిజిటల్ విధానం అనేది రాబోయే రోజుల్లో అవినీతికి చెక్ పెట్టడానికి కారణమవుతుందనే దిశగా డిజిటల్ ఎకనామీని తీసుకొచ్చింది. పాకిస్తాన్ని ఒంటరి చేసింది. పాకిస్తాన్కి ఎవరైనా నిధులు సమకూర్చాలి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించాలి, ఉగ్రవాదానికి చేయూతనియాలి అని చూస్తే భారత్ కన్ను పడిందంటే మేము కేల్కతం దుకాన్ మంది అయిపోతాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఉగ్రవాదానికి సహాయం చేద్దామా, భారత్ కనీసం మనతో స్నేహం చేసేలాగా ఉండే చూసుకుందామంటే భారత్ స్నేహమే ఇంపార్టెంట్ అని ఎప్పుడు భారతదేశం మీద విషం కక్కే పాకిస్తాన్ గోధుమ పిండి కోసం కొట్టుకునేలాగా చేసింది. అంత చేసినా వాళ్ళకి సిగ్గు బుద్ధి లేదు. దేశంలో ఎప్పుడు భారతదేశం మీద చిచ్చు పెట్టాలనే చూస్తూ ఉంటారు. అలాంటి వాడు ఎప్పటికీ బాగుపడ్డు. ఈరోజు ఒకప్పుడు పాకిస్తాన్కి అండగా నిలిచి భారతదేశంలో బాంబు దాడులు, మత విద్వేషాలు, ఉగ్రవాదం పెంచి పోషించే దేశాలన్నీ, అంటే వెనుకుండి పాకిస్తాన్ని ముందుకు నడిపించిన దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ వైపు వెళ్ళాలంటే భయపడుతున్నాయి. పాకిస్తాన్ రాయబారి వాళ్ళ దేశంలోకి వచ్చిందంటే భయపడతాడు. అమ్మో పాకిస్తాన్ రాయబారి మా దేశంలోకి వచ్చిందని భారత్కి తెలిస్తే మేమేదో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాము అనుకొని మా మీద కూడా నిఘా పెడుతుంది. అలా ఉగ్రవాదాన్ని రూపురేఖలు లేకుండా చేయడమే కాదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశాన్నైనా వదిలేదే లేదు. భారతదేశంలో ఉగ్రవాదమే కాదు, ప్రపంచంలో ఏ దేశం మీద ఉగ్రదాడి చేయాలన్నా ఫస్ట్ ఎదురుగా నిలబడి దాన్ని పోరాడేది భారత్ అని నిరూపించి మాట్లాడి చూపించింది. యుద్ధం జరుగుతున్నప్పుడు భారత విద్యార్థుల్ని తీసుకురావాలంటే యుద్ధాన్ని ఆపేశాయి 2 దేశాలు. అంత గొప్ప శిఖరం మీద భారత్ని నిలబెట్టింది. ఏదో దేశం నౌక సముద్రంలో చిక్కుకుంటే ఎవరి వల్ల కాకపోతే అందులో ఉన్న వాళ్ళని కాపాడండి అని భారత్ని కోరితే సేఫ్గా ఆ నౌకను ఆ దేశానికి పంపించింది. ఇలా అనేక విషయాలలో ఈరోజు భారత్ వైపు ప్రపంచ దేశాలు చూసేలాగా చేయగలిగింది. దేశాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చేయడం ప్రారంభించింది. భారతదేశం అభివృద్ధి చెందుద్ది అని చదువుకున్న మనకు అభివృద్ధి చెందింది. ఆర్థిక రంగంలో 5వ స్థానంలో నిలిచింది. త్వరలోనే 3వ స్థానానికి వెళ్ళబోతోంది. కరోనా నేపథ్యంలో బాగా శక్తివంతమైన దేశాలు కూడా ఆర్థికంగా అతలాకుతలమైతే ఆ దేశాలన్నిటికీ భారత్ అన్నదాతగా మలిచింది. అన్నదాతయ్య ఆదుకుంది, టీకాలు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్ ఈరోజు అభివృద్ధి చెందామని చెప్పుకునే చాలా దేశాలకు అన్న ప్రధానిగా నిలిచింది. ఆర్టికల్ 370ని ఎత్తివేస్తే ఆర్టికల్ 370ని పునర్నిర్మిస్తామని చెప్తున్నాయి కొన్ని పార్టీలు.
అసలు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి తెలుసా? స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి. సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి బ్యాటింగ్ చేస్తూ నడి రోడ్డు మీద ఆడగలుగుతున్నారు. కాశ్మీర్ నుంచి వెళ్ళి లండన్లో మేము భారత్ నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, కాశ్మీర్లో చాలా ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాం, ఉగ్రవాద బాంబుల దాడులు లేవు, ఎప్పుడేం జరుగుతుందనే భయం లేదు, కాశ్మీర్లో ప్రజలందరం ఆనందంగా ఎస్ ఇది భారత్లో భూభాగమే, ఇక్కడున్న భూమి మీద, ఇక్కడున్న పంట మీద, ఇక్కడ జరిగే ప్రతి పనుల మీద భారతీయుడికి హక్కు ఉంది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఇప్పుడు అక్కడి సుందర అందాలను పర్యాటక రంగంగా మారుస్తూ కాశ్మీర్ని ఆర్థికంగా నిలదొక్కడంతో పాటు భారతదేశంలో అంతర్భాగమే అని అక్కడ ఉన్న వాళ్ళకు ధైర్యం ఇవ్వడమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మమ్మల్ని దయచేసి భారత్లో కలుపుకోండి అని కోరుకునేలాగా చేస్తే కొందరికి మాత్రం అది తప్పుగా అనిపించి లేదు లేదు ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు. నిజంగా అది సిగ్గుపడాల్సిన విషయం. 25 కోట్ల మంది ప్రజలను నిరుపేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య తగ్గింది. ఇది కొంతమందికి కనిపించదు, కనిపించినా ఒప్పుకోలేరు. ఎందుకంటే ఏదో రకంగా నింద వేయాలి, దేశ అభివృద్ధినే అడ్డుకోవాలి అని చూసే వాళ్ళకి ఇలాంటివి కనిపించవు. వీళ్ళకు భరతమాత ఎవరో తెలియదు, కొన్ని పార్టీలకు భరతమాతను ఎందుకు అనాలి అంటారు, జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి అంటారు, అసలు రామరాజ్యం యొక్క విలువ తెలియదు. కానీ జై పాకిస్తాన్ అనేవాడిని కార్యకర్తలుగా పెట్టుకొని వెనక తిప్పుకుంటారు, చైనాను పొగుడుతుంటారు. చైనా లాంటి కమ్యూనిస్ట్ భావజాల చట్టాన్ని భారతదేశంలో అమలు చేసి త్రివర్ణ పతాకాన్ని అవమానించాలని చూస్తూ ఉంటారు. చైనా విధి విధానాలు నచ్చుతాయి, కానీ దేశంలో జరుగుతున్న అభివృద్ధి మాట్లాడడానికి నోరు రాదు. ఇక్కడ అమ్మాయిల మీద కొందరు కుహానాలు లవ్ జిహాద్ పేరుతో వేధిస్తూ ఉంటే వాళ్ళని కట్టడి చేయడం రాదు, కానీ అక్రమ మత మార్పిడులకు సంబంధించి చట్టం తీసుకొస్తే నోరేసుకొని పడిపోవటం వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎప్పుడు జరుగుతాయి భారతదేశంలో అని ఎదురు చూసిన అనేక సంఘటనలు ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసి చూపించింది. ఇంకా చేసి చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుంది అని చెప్తున్నారు అనంటే నిజంగా అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం మళ్ళీ భారతదేశంలో అధికారం చేపడితే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. నిజంగా మనకు ఒక ప్రాపర్ ఛానల్ లేదు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, ప్రస్తుతం రెంటల్ బేస్ మీద మనం అంతా నడుపుతున్నాం. కొంత ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ప్రజల మధ్యలో నుంచే అనేక కార్యక్రమాలు చేయాలి అనేది మన ఛానల్ యొక్క సంకల్పం. సో ఆ సంకల్పం ముందుకెళ్లాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. మీ సపోర్టే మన ఛానల్ డెవలప్మెంట్కి ఒక పునాది రాయి లాంటిది. సో సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం పెరగట్లేదు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.